గమ్యము తెలియక బ్రతుకుతున్న నరులు ఈ ప్రపంచం లోపల ఉన్నారు. అయితే జాగ్రత్త, ఏదో ఒక రోజు చావు అనేది మనకు వస్తుంది. ఆ చావు రాకముందే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన అంటున్నాడు, ఎలాంటి వాడినైనా పర్వాలేదు, నేను రమ్మని పిలుస్తున్నాను. ఎంత ఘోర పాపినైనా పర్వాలేదు, ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకండి పాపులీనకు అనంటే, ఇదిగో రోగికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. డాక్టర్కు ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళు అవసరం లేదండి. ఎవరికి మరి కావాలి డాక్టరు? రోగముతో ఉన్న వారికి డాక్టర్ అవసరమని. అయితే మరి రోగులు ఎవరు లేరా ఈ ప్రపంచం లోపట? అయితే శరీర రోగాలు అనేకంగా ఉన్నాయి. అంతకంటే డబుల్ రేటు పాపం ఉన్నది. ఒక మనిషి అంటాడు, నేను 80 సంవత్సరాలున్నా, 90 సంవత్సరాలున్నా, 100 సంవత్సరాలున్నా, ఇప్పటి వరకు నో షుగర్, నో బీపీ, ఐ స్టిల్ స్టాండ్ అని అంటాడు. అయితే ఒకటి చెప్పాలా, 100 సంవత్సరాలు బ్రతికి నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ పాపము లేకుండా నేను ఉన్నాను అని చెప్పగలిగే వారు ఎవరైనా ఈ ప్రపంచం లోపల కనబడతారా? అయితే 2000 సంవత్సరాల క్రితమే సవాలు వేశాడు యేసుక్రీస్తు. ఏంటో తెలుసా సవాలు? ఏం సవాలో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపిస్తే, ఎవరైనా స్థాపించగలడా అని సవాలు వేసిన వాడు ఏకైక చక్రాధిపతి, ఏకైక రక్షకుడు, ఏకైక మార్గం, ఏకైక యేసుక్రీస్తును మీ యొద్దకు తీసుకొని వస్తున్నాం.